హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి. ఇవి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనసును తాకే వేళ హృదయాన్ని హత్తుకునే భావం, జీవితాన్ని మార్చే బంధాలు, ఇవి అన్నింటినీ వెండితెరపై కళ్ళ ముందు నిలిపే మంత్రం చిత్రం. ప్రేమ, త్యాగం, కుటుంబం, బంధం మన జీవితం చుట్టూ తిరిగే విలువలనే ప్రతిబింబిస్తూ సంగీతం, సంభాషణ, సన్నివేశాలతో మనసుకు ఆహ్లాదాన్ని పంచే చలనచిత్రం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. మాంగళ్య బలం. ఇది 1959 నాటి చిత్రం. తెలుగు సినీ చరిత్రలో కుటుంబ కథానికలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చిత్రం మాంగళ్య బలం 1959 నాటి చిత్రం. పెళ్ళి అనేది కేవలం ఇద్దరు మనసుల కలయిక మాత్రమే కాదు, ఇది రెండు కుటుంబాల అనుబంధం, రెండు ఆత్మల ఆధ్యాత్మిక బంధం. ఈ బంధాన్ని కాపాడుకోవడంలో త్యాగంలో దాగి ఉన్న పరమార్థం, ప్రేమలో దాగి ఉన్న పవిత్రతను చూపిస్తూ మనసులను కదిలించిన అమూల్య గాథే మాంగళ్య బలం. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించే నాటకీయత మరియు ఆ కాలంలోని శ్రేష్ఠ నటీనటుల హృదయాన్ని కదిలించే అభినయాలతో ఈ చిత్రం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఈ చిత్రానికి లభించినటువంటి ముఖ్య అవార్డులు. ఈ చిత్రం బెంగాలీ నవల సినిమా అగ్ని పరీక్ష ఆధారంగా రీమేక్ చేయబడింది. ఇది నిర్మాత డి మధుసూదన్ రావు గారు అంగీకరించి హక్కులు కొన్ని చిత్రాన్ని నిర్మించారు. చిత్రాన్ని అదే బ్యానర్, అదే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు సమకాలీనంగా తెలుగు మరియు తమిళంలో తీశారు. తమిళ వెర్షన్ పేరు మంజిల్ మహిమల్. ఈ చిత్రానికి లభించినటువంటి ముఖ్య అవార్డులు: చలనచిత్ర అవార్డు, ఇది ఉత్తమ తెలుగు ఫీచర్ చిత్రం, నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు 1959కి సెలెక్ట్ అయింది. ఈ చిత్రాన్ని అదే బ్యానర్, అదే దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు సమకాలీనంగా తెలుగు మరియు తమిళంలో తీశారు. తెలుగు సినిమాల్లో తొలిసారిగా ఊటీలో చిత్రీకరణ చేసిన సినిమా అని చెప్పబడుతుంది. అదే సమయంలో ఇది నటి సావిత్రి గారి ఊటీకి మొదట వెళ్ళిన సినిమా కూడా అన్న ప్రసిద్ధ విషయం వెలుగులోకి వచ్చింది. విడుదల సందర్భం, సమయం 7 జనవరి 1959. విడుదల అయ్యి విజయవాడలో 100 డేస్ ఫంక్షన్ పాఠశాల మైదానంలో, మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్, ఓపెన్ అరీనాలో భారీ జనం సమక్షంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి ఆధీనంగా నిర్వహించిన ఎట్టకేలకు ప్రత్యేక వేడుక జరిగింది. ఇది ఆ కాలానికి కూడా విశేషమైన ఘటనే. అరుదైన, తక్కువ తెలిసిన విషయాలు. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు ఒక పాటలో బెంగాలీ సినిమా రిపోజిటరీలోని సంగీతం నుంచి ఒక ట్యూన్ని తీసుకొని వాడినట్లు ప్రముఖ వివరాల్లో ఉంది. అసలైన బెంగాలీ చిత్రకర్త అనుపమ్ ఘటాక్ స్వర నిర్మాణం నుంచి ఒక చరణం వినోదాత్మకంగా తీసుకోబడింది. మూల బెంగాలీ కథలో ఒక ముఖ్య ఘటన అనగా అమ్మాయి తండ్రి షాక్తో చనిపోవడంను కలిగి ఉండగా, మాంగళ్య బలంలో ఆ తండ్రి పాత్ర చివరిదాకా నిలిపివేయడం వంటి మార్పులు చేర్చబడ్డాయి. అంటే రీమేక్లో సస్పెన్స్, నాయకుల భావోద్వేగాలకు కొంత భిన్న రూపకల్పన వచ్చిందన్నమాట. తమిళ వెర్షన్లోని కొద్దిపాటి క్యాస్ట్ మార్పులు, ఉదాహరణకు రేలంగి గారి స్థానంలో కెఏ తంగవేలు గారు వంటి మార్పులు, రమణమూర్తి గారి స్థానంలో కె బాలాజీ గారు తదితరులు, ఈ విధమైన కొద్ది మార్పులు జరిగాయి. ఇది రెండు భాషల కోసం ప్రక్రియలో వచ్చిన సాధారణ పరిణామం. విడుదల సక్సెస్తో పాటు ఈ చిత్రానికి సంబంధించి చలనచిత్ర సంస్కృతిలో కొన్ని పలిమిషాలు, ఉదాహరణ 100 డేస్ ఫంక్షన్ను ఓపెన్ అరీనాలో చేయడం, తర్వాత అభిమాన వేడుకల్లోకి ఆదర్శంగా
మారడం, ఈ విధమైన మార్పులు జరిగాయి. అంటే ఆ మధ్య జన చలనాన్ని ప్రతిబింబించే ఒక ప్రత్యేక ఘటన. ఖచ్చితమైన క్యాస్ట్, మెయిన్ క్యాస్ట్ సావిత్రి గారు సరోజ పాత్రలోను, అక్కినేని నాగేశ్వరరావు గారు చంద్రశేఖర్ పాత్రలోను, ఎస్వి రంగారావు గారు పాపారావు పాత్రలోను, రేలంగి గారు కైలాసం అనే పాత్రలోను, రాజ సులోచన గారు మీనా అనే పాత్రలోను, సూర్యకాంతం గారు కాంతమ్మగాను, కన్నమ్మ గారు పార్వతమ్మగాను, జి వరలక్ష్మి గారు సీతగాను, రమణారెడ్డి గారు ఆచార్య అనగా ఒక కామెడీ సపోర్ట్ పాత్రలోనూ నటించారు. అలాగే రమణమూర్తి గారు అనగా జేవి రమణమూర్తి గారు డాక్టర్ సూర్యం పాత్రలో నటించారు. ఈ చిత్రంలోని పాత్రల పరిచయం. సరోజ అనగా సావిత్రి ఈ కథలో ప్రధాన నాయిక. చిన్న వయసులోనే పెళ్ళైపోయిన భర్తను గుర్తించలేక తన తల్లిదండ్రుల వద్దే పెరుగుతుంది. పెద్దయ్యాక చదువులో ఆచరణలో మంచి పేరు తెచ్చుకుంటుంది. జీవితంలో అనుకోని మలుపులో తన గతపు పెళ్లి నిజం బయటపడడం, ఆ తర్వాత ఆ బంధాన్ని అంగీకరించుకోవడం ఆమె పాత్రకు ప్రాధాన్యం. త్యాగం, ఆత్మగౌరవం, దాంపత్య బంధంపై విశ్వాసం కలిగిన ఆడపాత్రకు ప్రతీక. చంద్రశేఖర్ అక్కినేని నాగేశ్వరరావు గారు సరోజకు చిన్ననాటి భర్త. వైద్య విద్యలో ప్రతిభ చూపుతూ డాక్టర్గా ఎదుగుతాడు. పట్టుదల, నిజాయితీ, భార్యపై మానసిక గౌరవం అతని పాత్రలో ప్రధాన లక్షణాలు. సరోజను తిరిగి గుర్తించి తన దాంపత్య బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం పోరాడే వ్యక్తిత్వం. పాపారావుగా ఎస్వి రంగారావు గారు నటించారు. ఈయన సరోజ తండ్రి. ఆడబిడ్డను ప్రేమగా పెంచుతూనే ఆమె భవిష్యత్తు కోసం కష్టపడే తండ్రి. సామాజిక ఒత్తిళ్ల మధ్య తన కూతురు జీవితానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో అతని వ్యక్తిత్వం స్పష్టమవుతుంది. కాంతమ్మగా సూర్యకాంతం గారు నటించారు. కామెడీ టచ్తో కూడిన ప్రతికూలత కలిగిన మహిళా పాత్ర. పొరిగింటి లేదా దగ్గర బంధువుగా మాటలలో కొంచెం ఘాటుతనం ఉండే వ్యక్తిత్వం. సినిమాకు వినోదం, కథనంలో మలుపులు ఇవ్వడంలో సహకారం. మీనా పాత్రలో రాజ సులోచన గారు నటించారు. సరోజకు స్నేహితురాలు, కుటుంబ పరిచయరాలు. ఆడపిల్లల నిర్దోషత్వం, సరదా పూరిత వైఖరి కలిగిన పాత్ర. కొంతవరకు కథలో రొమాంటిక్ ట్రాక్ వాతావరణం కల్పిస్తుంది. పార్వతమ్మగా కన్నాంబ గారు నటించారు. సంప్రదాయబద్ధమైన ఆడపాత్ర. తల్లి సమానమైన గుణాలు కలిగిన స్త్రీగా చూపబడుతుంది. కుటుంబ ఆచారాలు, విలువలు కాపాడే వ్యక్తిగా ఉంటుంది. సీతగా జి వరలక్ష్మి గారు నటించారు. మరొక బలమైన ఆడపాత్ర. సరోజ జీవితంలో మార్గదర్శకురాలుగా, కొన్నిసార్లు పెద్దలకు బుద్ధి చెప్పే వ్యక్తిగా నిలుస్తుంది. కైలాసం పాత్రలో రేలంగి గారు నటించారు. ఇది ఒక ప్రధానమైన కామెడీ పాత్ర. తన చతురత, అజాగ్రత్తలు, వినోదభరిత సంభాషణలతో ప్రేక్షకులను నవ్వించే వ్యక్తి. డాక్టర్ సూర్యం పాత్రలో జేవి రమణమూర్తి గారు నటించారు. చంద్రశేఖర్ సహచరుడు. వైద్య వృత్తిలో కథలో ఒక మార్గదర్శక పాత్రను పోషిస్తాడు. ఇతర చిన్న పాత్రల్లో రమణారెడ్డి గారు సహాయ పాత్రలోను, ఇతర సహనటులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, వైద్య విద్యార్థులు మొదలైన పాత్రల ద్వారా కథను మద్దతిస్తారు. మాంగళ్య బలం 1959 నాటి కథా సారాంశం. ప్రారంభం. కథ ప్రారంభమవుతుంది చిన్ననాటి పెళ్లితో. సరోజ అనగా సావిత్రి గారు అనే చిన్నారి సాంప్రదాయం ప్రకారం చంద్రశేఖర్ అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు అనే బాలుడికి పెళ్ళవుతుంది. అయితే ఇద్దరు చిన్నవాళ్లే కాబట్టి ఆ బంధం నిజంగా అర్థం కాకుండా పెళ్లి అనంతరం వారు తమ తమ ఇళ్లలోనే పెరుగుతారు. విద్యాభ్యాసం. కాలం గడుస్తుంది. సరోజ పెద్దయి తెలివైన చక్కని ఆడపిల్లగా మారుతుంది. చదువులో ప్రతిభ కనపరుస్తుంది. చంద్రశేఖర్ కూడా పెద్దయి వైద్య వృత్తిలో ప్రతిభ చూపించి డాక్టర్ అవుతాడు. ఇద్దరు వేరువేరుగా ఎదిగిన బాల్యపు వివాహం ఎవరూ ప్రస్తావించరు. క్రొత్త పరిచయం. ఒక సందర్భంలో సరోజ మరియు చంద్రశేఖర్ కలుస్తారు. ఇద్దరి మధ్య అనుకోకుండా స్నేహం మొదలై అది ప్రేమగా మారుతుంది. వీరిద్దరూ ఒకరికొకరు సరైన జంటను భావించి పెళ్లి గురించి ఆలోచిస్తారు. షాకింగ్ రహస్యం. ఇప్పుడే వారి బంధం సాఫల్యానికి చేరుతుందనగా పెద్దలు ఒక సత్యాన్ని వెలుగుతీస్తారు. సరోజ, చంద్రశేఖర్లు ఇప్పటికే చిన్ననాటే పెళ్ళి అయిన వాళ్ళని తెలుస్తుంది.
ఈ విషయాన్ని తెలిసిన తర్వాత సరోజ కొంత కంగారు పడుతుంది. సమాజపు మాటలు, కుటుంబ గౌరవం, తన స్వీయ గౌరవం, వీటి మధ్యలో ఆమె మనసులో గందరగోళం మొదలవుతుంది. విరహం మరియు సంఘర్షణ. సరోజ తన గతపు పెళ్లిని అంగీకరించాలా లేక క్రొత్తగా జీవితం ప్రారంభించాలా అనే సందిగ్ధంలో పడుతుంది. చంద్రశేఖర్ మాత్రం తన భార్యను తిరిగి సంపాదించుకోవాలని, పెళ్లి బంధాన్ని నిలబెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలో కుటుంబ పెద్దలు, బంధువులు, సమాజపు ఒత్తిళ్లు ఇద్దరి జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తాయి. పరిష్కారం. చివరికి సరోజ తన మనసులోని సందేహాలను వదిలి భర్త చంద్రశేఖర్ను అంగీకరిస్తుంది. మాంగళ్యం అనగా వివాహ బంధం అనేది జీవితానికి బలం, దాంపత్యం అనేది పవిత్రమైన అనుబంధం అని గ్రహిస్తుంది. ఈ చిత్రం ముగింపు. కథ చివరిలో సరోజ, చంద్రశేఖర్లు సంతోషంగా ఒకటవుతారు. వారి కుటుంబం, సమాజం ఈ బంధాన్ని అంగీకరించి ఆశీర్వదిస్తుంది. మాంగళ్య బలం అనే శీర్షికకు తగినట్టుగానే దాంపత్య బంధమే జీవితానికి నిజమైన బలం అనే చిత్ర ముగింపు చెబుతుంది. సారాంశం. మాంగళ్య బలం, చిన్ననాటి పెళ్ళి, పెద్దయ్యాక దానికి వచ్చే సమస్యలు, దాంపత్య బంధం యొక్క పవిత్రత, ఆత్మగౌరవం, కుటుంబ విలువలు అన్నింటినీ హృదయానికి హత్తుకునేలా చూపించిన ఒక క్లాసిక్ కుటుంబ నాటకం. ఇందులో ప్రేమ, విరహం, సంఘర్షణ, పరిష్కారం అన్న 4 భావోద్వేగ దశలు స్పష్టంగా కనిపిస్తాయి. మాంగళ్య బలం 1959 నాటి చిత్రం. కొన్ని సన్నివేశాల నేరేషన్ మరియు సంభాషణలు మీకోసం. మొదటి సన్నివేశంలో చిన్ననాటి పెళ్ళి. ఓ చిన్న ఊరి ఆవరణలో పెద్దలు కలిసి సరోజ, చంద్రశేఖర్ల పెళ్లి జరుపుతారు. పెద్దలు. బాల్యంలోనే కట్టిన మంగళసూత్రం ఎంతో బలంగా ఉంటుంది. సన్నివేశం 2లో తల్లిదండ్రులు అనురాగం. ఇంటి వేదికపై పాపారావు అనగా ఎస్వీఆర్ గారు, నా సరోజకు చదువు కావాలి, సంతోషం కావాలి, పాత పెళ్ళి, పాత పద్ధతి, కానీ మన కూతురు భవిష్యత్తే ముఖ్యం. సన్నివేశం 3లో యువతలోకి అడుగులు. కాలేజీ పరిసరాలు. సరోజ అనగా సావిత్రి స్నేహితులతో నవ్వుకుంటూ వస్తుంది. సరోజ, నాకు చదువు అంటేనే ప్రాణం, పెళ్లి మాట ఎప్పుడు నాలో రాకూడదు అనిపిస్తుంది. సన్నివేశం 4లో చంద్రశేఖర్ పరిచయం. వైద్య కళాశాల. ఏఎన్ఆర్ గారు. డాక్టర్గా అవడం కేవలం వృత్తి కాదు, అది సేవ. సన్నివేశం 5లో సరోజ, చంద్రశేఖర్ మొదటి కలయిక. రోడ్డుపై వర్షం పడుతుంటుంది. సరోజ జారి పడబోతే చంద్రశేఖర్ పట్టుకుంటాడు. చంద్రశేఖర్, మీకు ఏమైందో చూసుకోండి, ఇలాంటివి జీవితంలో ఎప్పుడు జాగ్రత్త అవసరం. సరోజ సిగ్గుతో, ధన్యవాదాలు డాక్టర్ గారు. సన్నివేశం 6లో స్నేహం మరియు ప్రేమ. ఉద్యానవనం. సరోజ, మీతో మాట్లాడితే నాకు ఎంత సౌఖ్యం అనిపిస్తుందో తెలియదు. చంద్రశేఖర్, అది స్నేహం కాదు సరోజ, అది మనసు కలయిక. సన్నివేశం 7లో పెళ్ళి ఆలోచన. సరోజ ఇంట్లో. సరోజ తల్లి, డాక్టర్ చంద్రశేఖర్ నీకు సరైనవాడు, పెళ్లి విషయం ఆలోచిద్దాం. సరోజ ఆనందంగా, అవును అమ్మ, ఇదే నా భాగ్యం అనుకుంటున్నా. సన్నివేశం 8లో నిజం వెలుగులోకి వస్తుంది. కుటుంబ పెద్దల సభ. పెద్దలు. సరోజ, చంద్రశేఖర్ ఇద్దరికి పెళ్లి జరగదేమో అనుకుంటున్నారా? వాళ్ళు అప్పుడే పెళ్లి చేసుకున్నారు బాల్యంలో. సరోజ ఆశ్చర్యంతో, ఏమిటి, నేను ఆయనకు భార్యనా? సన్నివేశం 9లో విరహం. సరోజ గది. సరోజ ఏడుస్తూ, నా జీవితం ఇలా అయిపోయిందా, క్రొత్తగా మొదలు పెడతామనుకుంటే పాత బంధం నన్ను వెంబడిస్తుందా? సన్నివేశం 10లో చంద్రశేఖర్ దృఢ నిశ్చయం. చంద్రశేఖర్ స్నేహితుడి వద్ద. చంద్రశేఖర్, సరోజ నా భార్య, అది దేవుడు సాక్షిగా కట్టిన బంధం, దాన్ని ఎవరూ విడదీయలేరు. సన్నివేశం 11లో కుటుంబ సామరస్యం. పాపారావు ఇంట్లో. పాపారావుగా ఎస్వీఆర్ గారు నటించారు. ఎస్వీఆర్ గారు, బిడ్డ సరోజ, పెళ్ళి అనేది కేవలం ఆచారం కాదు, అది జీవితం, నీ భవిష్యత్తు. సరోజ తల వంచి, అవును నాన్న, నేను ఇప్పుడు నా భర్త చంద్రశేఖర్తోనే జీవితం గడుపుతాను. సన్నివేశం 12లో ముగింపు. సంభాషణలు. ఆలయ ప్రాంగణంలో సరోజ, చంద్రశేఖర్ కలిసి పెద్దలు ఆశీర్వదిస్తారు. చంద్రశేఖర్, ఎప్పటి నుంచి
మన బంధం ఎప్పటికీ విడిపోదు. సరోజ, మాంగళ్యమే నాకు బలం, నీకు భారీగా జీవించడం నా అదృష్టం. మాంగళ్య బలం ముగింపు. కథ చివరిలో సరోజ అనగా సావిత్రి గారు తన మనసులోని సందిగ్ధతను వదిలి భర్త చంద్రశేఖర్ అనగా అక్కినేని గారిని అంగీకరిస్తుంది. ఆమె గ్రహిస్తుంది, మాంగళ్యం కేవలం ఒక ఆభరణం కాదు, అది జీవిత బలం. దాంపత్యం పవిత్రమైన అనుబంధం. దానిని కాపాడుకోవడమే నిజమైన స్త్రీ ధర్మం. పెద్దలు, కుటుంబం, సమాజం ఈ బంధాన్ని గుర్తించి ఆశీర్వదిస్తారు. సరోజ, చంద్రశేఖర్లు కలిసి జీవితం ప్రారంభించి ఆనందంగా ఉండిపోతారు. ఈ చిత్రం సారాంశ భావం. మాంగళ్య బలం సినిమా చెప్పే తాత్పర్యం లేదా సందేశం ఏమిటంటే, వివాహం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, దాంపత్య బంధమే జీవితానికి నిజమైన బలం. డియర్ ఫ్రెండ్స్, మరి ఇంతవరకు మీరు మాంగళ్య బలం 1959 నాటి పాత చిత్రం ఆణిముత్యం విన్నారు మీరు. మరి ఇలాగే ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.